హలో బుజ్జికొండలు, ఈరోజు నేనైతే నా లైఫ్లో ఉండే బిగ్గెస్ట్ సీక్రెట్ అయితే రివీల్ చేయబోతున్నాను. అదేంటో తెలుసుకునే ముందు మీరు కూడా ఈ ప్రాబ్లంతో చాలా సఫర్ అయి ఉంటారు నాలాగే. అందుకే ఈ వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే ది బెస్ట్ సొల్యూషన్ అయితే చెప్పబోతున్నా. సొల్యూషన్ అంటున్నా ముందు ప్రాబ్లం చెప్పు అని అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ మీరు అందరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. నేనైతే కాఫీకి ఎంత అడిక్ట్ అయిపోయానంటే లిటరల్లీ ఒక రోజుకి ఒక 10 కప్స్ అయినా తాగే అంత అడిక్ట్ అయ్యాను. కానీ దాని నుంచి బయటపడాలి అనే ఒక్క చిన్న థాట్తో నేను ఈ ప్రాసెస్ అయితే ట్రై చేశాను. నాకు వర్కౌట్ అయింది. అందుకే మీకు ఈ కాఫీ పౌడర్ రీప్లేస్మెంట్ అయితే తీసుకొచ్చాను. ఇవి మీరు రోజుకి 10 కప్స్ కాదు 20 కప్స్ అయినా హ్యాపీగా తాగొచ్చు. వితౌట్ కెఫైన్ అయితే ఉంటుంది. ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అస్సలు ఉండవు. సరే ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రెసిపీ అయితే మీకు జస్ట్ 5 మినిట్స్లో అయితే చూపించేస్తా. చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. దీనికి కావాల్సింది ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ మాత్రమే. ఆ 1 ఇంగ్రీడియంట్తోనే ఇప్పుడు మనం కాఫీ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అది హెల్దీ వర్షన్లో వెయిట్ లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా తాగొచ్చు. చూస్తున్నారు కదా, ఇవి కబూలి శనగలు అని అంటారు, లేదంటే చనాదాల్, వైట్ చనాదాల్ అని చాలా పేర్లతో అయితే పిలుస్తారు. గుగ్గుళ్ళు అని కూడా అంటారు. ఇవి ఉడకబెట్టుకొని తింటారు కదా. సో ఇవి మనమైతే ఇదొక్క ఇంగ్రీడియంట్తో ఇప్పుడు కాఫీ పౌడర్ అయితే చేయబోతున్నాం. వీటిని హై ఫ్లేమ్లో కాకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపుగా 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ పాటు చాలా స్లోగా అయితే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ చెన వైట్ ఉంది కదా, ఇది కాస్త బ్లాక్గా మారిపోవాలి. అంటే మనం కాఫీ గింజలు ఉంటాయి కదా, సో ఆ కలర్లో అయితే పూర్తిగా మారిపోవాలి. అప్పటి వరకు ఇది స్లోగా అయితే ఇలా అనుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదండి, కాఫీ బీన్స్ లాగా ఇలా బ్లాక్గా అయిపోయాయి కదా. సో ఇలా బ్లాక్గా వచ్చేంత వరకు మనమైతే వీటిని రోస్ట్ చేసుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకున్నాను. సో ప్రాబ్లం లేకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. స్లోగా అయితే రోస్ట్ చేసుకోండి. ఈ రోస్ట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. అవి కాఫీ బీన్స్ లాగా ఎంత బ్లాక్గా వచ్చాయో వాటిని మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు అయితే మిక్సీ పట్టుకోండి. మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం బరగ్గా వస్తుంది. దాన్ని జల్లెడ పట్టేసుకోండి. మనకి కాఫీ పౌడర్ లాగా చాలా స్మూత్గా వస్తుంది. అండ్ దీన్ని మనం దాదాపుగా 2 మంత్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో మనం శనగలు యూజ్ చేసాం కదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. అంటే 10 కప్స్ అలా చెప్పాను కదా, అలా తీసుకోకండి. పర్ డేకి ఒక 1 కప్ అయితే మేనేజబులే, ఏం కాదు. కానీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చా అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది ప్రోటీన్ కాబట్టి వెయిట్ లాస్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కెఫెన్ కూడా ఉండదు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇంకేం ఉండవు. ఇప్పుడు ఈ పౌడర్ యూజ్ చేసుకొని అసలు మన కాఫీ ఎలా కలుపుకోవాలి హెల్దీ వర్షన్లో అయితే చూపిస్తాను. వచ్చేయండి. ఇప్పుడు ఒక కప్ తీసుకోండి. యాజ్ యూజువల్గా మనం కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూసారు కదా. కాఫీ పౌడర్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన కాఫీ పౌడర్ ఉన్నట్టే ఉంటుంది. కలర్ కానీ అంత టెక్స్చర్ కూడా అలాగే ఉంటుంది. మీకు స్ట్రాంగ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. వెయిట్ లాస్ వాళ్ళకు కూడా అని చెప్తున్నాను. అండ్ హెల్దీ వర్షన్ అంటున్నాను కాబట్టి షుగర్ నేను స్కిప్ చేసి తురుముకున్న బెల్లం అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్గా 1 స్పూన్ అంటే మీ స్వీట్నెస్కి తగినట్టు బెల్లం అయితే యాడ్ చేసుకోండి. సో దీన్ని ఇలా కలిపేయండి. కలిపేశాక కొంచెం హాట్ మిల్క్ ఉంటాయి కదా, ఈ హాట్ మిల్క్ని అయితే మీరు ఇలా హ్యాపీగా పోసేసుకోవచ్చు. హాట్ మిల్క్ని ఇలా మనం యాజ్ యూజువల్గా కాఫీ కలుపుకున్నట్టే, కాకపోతే ఇక్కడ బెల్లం యాడ్ చేసాం. బెల్లం యాడ్ చేస్తే పాలు విరిగిపోవా అని చాలామంది అనుకుంటారండి. అలా ఏమీ విరిగిపోవు. మీరు ఇలా కలుపుకుంటూ ఉంటే చూడొచ్చు హ్యాపీగా. ఇలా మీరు కలుపుకొని రోజు మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ మీ పిల్లలకైనా కానీ ఎవరికైనా ఇవ్వచ్చండి. కాఫీ ప్యాకెట్స్ని పర్ఫెక్ట్గా రీప్లేస్ చేసే పౌడర్ ఇది అని అయితే నేను 100% చెప్తానండి. మీ స్టార్టింగ్ తాగినప్పుడు యాజ్ యూజువల్గా సేమ్ టేస్ట్ అని అయితే అనిపించదు. నేను చెప్తున్నాను, మళ్ళీ సేమ్ టేస్ట్ అయితే అనిపించదు. ఒక 30 డేస్ అయితే ట్రై చేయండి. మీరు ఈ కాఫీ ప్యాకెట్స్ పక్కన పడేసి ఇదే బెస్ట్ అని చెప్పి దీన్నే పట్టుకొని ఉంటారు.
మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో కూడా కాఫీ అడిక్షన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అది అసలు హెల్త్కి మంచిది కూడా కాదు. సో మీ లవబుల్ వన్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేనైతే ఈ కాఫీ పౌడర్ యూజ్ చేసి 30 డేస్లో నా అడిక్షన్ అయితే కాఫీ మీద అయితే తగ్గించుకున్నానండి. మీరు కూడా ఇలాగా హెల్దీ లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటూ ఉంటే సో కాఫీని స్కిప్ చేసి ఈ పౌడర్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి. హెల్దీకి హెల్దీ అండ్ అలానే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నిటిని హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్గా కన్వర్ట్ చేసుకోవాలంటే అది కూడా క్రేవింగ్స్ని చంపుకోకుండా ఇక మీదట ఇలాంటి రెసిపీస్ చాలా వస్తాయండి. ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక మీదట రాబోతున్న వీడియోస్లో కూడా మనం జంక్ ఫుడ్ని రీప్లేస్ చేస్తూ హెల్దీ ఫుడ్స్గా ఎలా చేసుకొని తినొచ్చు అననైతే మనం అయితే ఇప్పుడు చేయబోతున్నాము. దీంట్లో నేను చాక్లెట్స్ చేసి చూపిస్తాను, బిస్కెట్స్ చేసి చూపిస్తాను. అండ్ మీకు కూడా ఏదైనా రెసిపీ రీప్లేస్మెంట్లో కావాలి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో నన్ను అయితే అడగండి, కమెంట్ చేయండి. దాని మీద అయితే నేను వీడియో చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటే ఒక లైక్ చేసి హైప్ అయితే ఇవ్వండి, నచ్చితేనే ఇవ్వండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. బాయ్ బుజ్జికొండలు.